నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్, అడ్వకేట్. భర్త మరణిస్తే భర్త ఆస్తిలో భార్యకు మరియు చనిపోయిన వ్యక్తి యొక్క తల్లికి మాత్రమే వాటా వస్తుందా? సో ఓ కేసులో భార్య ఏం చేసింది అని అంటే, భర్త మరణించిన తర్వాత భర్త పేరు మీద ఉన్నటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ 2 భాగాలుగా విభజన చేయండి అని చెప్పి సూట్ ఫర్ పార్టిషన్ అండ్ సపరేట్ పొజిషన్ అనే కేసుని న్యాయస్థానంలో ఫైల్ చేసింది. చనిపోయిన వ్యక్తి యొక్క తల్లి బ్రతికి ఉన్నది. చనిపోయిన వ్యక్తికి నేను భార్యను, మా ఇద్దరికి 2 వాటాలుగా విభజన చెయ్యండి, అది నా భర్త యొక్క సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అని చెప్పి తను ఫైల్ చేసింది. సో అవతల వ్యక్తి తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె ఏం చేసింది అని అంటే, ఇది చనిపోయిన తన కుమారుడి యొక్క సొంత ఆస్తి కాదు, ఇది జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ, నా భర్త బ్రతికి ఉన్నప్పుడే కొడుకు పేరు మీద కొనుగోలు చేసిన ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీలో చనిపోయిన నా కుమారుడికి ఎంత హక్కు ఉందో నా మిగతా కుమారులకు కుమార్తెలకు కూడా అంతే హక్కు ఉందని ఆమె వాదన చేసింది. సో కేసు ఫైల్ చేసినటువంటి భార్య ఇది భర్త యొక్క సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అని నిరూపించుకోలేకపోయింది. కాబట్టి న్యాయస్థానము లీగల్ ప్రెజంప్షన్ కింద ఎప్పుడైతే మనము ఆధారాలతో నిరూపించకపోతే అప్పుడు చట్టబద్ధంగా కొంత భావన అనేది న్యాయస్థానానికి ఏర్పడుతుంది. సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ భర్తదేనని ఆమె నిరూపించకపోవడంతో న్యాయస్థానము జాయింట్ ప్రాపర్టీగానే చట్టబద్ధంగా భావించబడి చనిపోయిన వ్యక్తి యొక్క ఆస్తిని భార్యకు, అతని యొక్క సోదరులకు, సోదరిమణులకు, అలాగే తల్లికి కూడా వాటా ఇస్తూ తీర్పునివ్వడం జరిగింది. సో చనిపోయిన వ్యక్తి యొక్క సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అయితే ఆ ప్రాపర్టీ అతని యొక్క భార్యకు, అతని యొక్క పిల్లలకు, అతని యొక్క తల్లికి వాటాలుగా విభజన చేయబడుతుంది. అది జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ అయితే నేను ఇంతకుముందు చెప్పిన కేసులో ఏ రకంగా తీర్పులు వచ్చే అవకాశం ఉంటుందో ఆ రకంగా వచ్చే అవకాశం ఉంటుంది. సో మిత్రులారా, చట్టపరమైన అంశాల మీద ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్న ఉద్దేశంతో చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలని పుస్తకాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఈ బుక్ కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.